అందరికీ నమస్కారం అండి. గత 2 రోజుల నుండి చూస్తే అమరావతి మీద జగన్ రోతపత్రిక సాక్షి దానికి ఎడిటర్గా ఉన్న అంటే మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న భారతి గారికి కనీస పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం, లోక జ్ఞానం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే కనిపిస్తారండి, జగన్ రెడ్డి అండ్ భారతి రెడ్డి. ఎందుకంటే అమరావతి చరిత్ర తెలియకుండా చరిత్రహీనులుగా మిగిలిపోయిన జంట ఎవరన్నా ఉన్నారు అంటే వీళ్ళేనండి, ఈ చరిత్రహీనులే. వీళ్ళు ఒక రోత పత్రిక ద్వారా కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్ట్ని, కొమ్మినేని శ్రీనివాస్ డ్రామా ఆర్టిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, ఓకే, ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అసలు ఒక అమరావతి అంటే ఒక స్టేట్ క్యాపిటల్ అండి, ఒక ఆంధ్రప్రదేశ్కి జీవనాధారమైన ఒక క్యాపిటల్ గురించి వాళ్ళు ఇంత దీనమైన వ్యాఖ్యలు చేస్తారంటే, హీనమైన వ్యాఖ్యలు చేస్తారంటే కనీసం వాళ్ళకి అమరావతి అన్నా, క్యాపిటల్ అన్నా, అక్కడ ప్రజలన్నా, అక్కడ ఆడపడుచులన్నా ఎవ్వరికి కనీసం అంటే గౌరవం కూడా లేదండి, మర్యాద కానీ గౌరవం కానీ లేదు. అలాంటి చరిత్రహీనుల్ని అమరావతి ప్రజలు శిక్షించాల్సిందే. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు నుండి సాక్షి పత్రికని అమరావతి క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అమరావతి ప్రజలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజలు ఆ సాక్షి పత్రికను బాయ్కట్ చేయండి. ఇప్పుడు కూడా మనకెందుకులే అంటే ఎదవలు కృష్ణంరాజు కానీ, ఆ కొమ్మినేని శ్రీనివాస్ కానీ, భారతిరెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ మన ఆడపడుచుల్ని, మన అమ్మల్ని అమరావతిలో ఉన్న వాళ్ళ వేశ్యల రాజధాని అన్నారు అంటే అది ఎవరినన్నారు? మనల్ని అన్నారు, మన కుటుంబాన్ని అన్నారు ఆ వెధవలు. ఇప్పటికైనా మీరందరూ దీని మీద అంటే ఏకతాటిగా ఉంటేనే, కలిసి పయనిస్తేనే మనకి విజయం దక్కుతుంది. 2024లో మనం అందరం కలిసి పనిచేసాం. రాజకీయాలకు అతీతంగా, కుటుంబాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డిని ఎదురుబడి నిలబడి అలాంటి రాక్షసుడిని మళ్ళీ 29లో కాదు కదా 34లో కూడా రాకుండా శాశ్వత సమాధి చేయాల్సిన టైం వచ్చింది. అమరావతి ఇప్పటికీ చెప్తున్నా దేవతల రాజధాని, మన ఆడపడుచుల రాజధాని. రైతులు ఎవరైతే ఆడపడుచులు అందరూ రైతులు అమరావతి కోసం భూములు ఇచ్చారో ప్రతి మహిళ ఒక దేవతే. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఎదవ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ లేదంటే వైసీపీ కుక్కల మూక కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు తల్లులు ఉన్నారు, మీకు చెల్లెళ్ళు ఉన్నారు, మీకు భార్యలు ఉన్నారు, మీకు కుమార్తెలు ఉన్నారు. అలాంటి వాడు ఆ మాటలంటే మీకు సిగ్గు, చీము, నెత్తురు ఏమీ కనిపించట్లేదా? మీకు లేరా? మీ ఇంట్లో ఆడపడుచులు లేరా? మీరు మగాళ్ళతో సంసారం చేస్తేనే మీ కుటుంబాలు గడుస్తున్నాయా? అర్థం చేసుకోండి. వాడు వాగిన వాగుడు సాక్షి రోతపత్రిక కొమ్మినేని శ్రీనివాస్ కానీ, కృష్ణంరాజు కానీ, దానికి బాధ్యులైన భారతిరెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ అమరావతి దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాసి తప్పు జరిగింది అంటేనే ప్రజలు క్షమిస్తారు, లేదు అంటే కనుక దేవతలు కూడా క్షమించరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోవటానికి ప్రధాన కారణం అమరావతి రైతుల నోట్లో కొట్టిన మట్టి. ఈ రోజున రైతులు ఉసురు తీసుకున్నాడు ఎవడు బాగుపడిన పాపాన లేదు. పంజాబ్లో కానివ్వండి, పంజాబ్లో చూశారు, మొన్న అమరావతిలో చూశారు, రేపొద్దున ఇంకెక్కడో చూస్తారు. ఎందుకంటే రైతులను బాధ పెట్టిన ఎవడైనా రాజకీయ నాయకుడు కుక్కలు చింపిన విస్తరలాగా వాడి బతుకు అయింది. గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇప్పటికైనా సరే ఆ సాక్షి రోతపత్రిక ద్వారా రాతలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి నువ్వు బాధ్యుడు అవ్వాలి. నీ భార్య భారతిరెడ్డి కూడా ఆ సాక్షి పత్రిక నడపడమే కాదు, ఒక హుందాతనం ఉండాలి. పత్రికలో ఒక మ్యాటర్ వచ్చింది అంటే మన ఆడపిల్లలు కూడా పేపర్ మన ముందు నుంచి చదువుకోవాలి. ఎందుకంటే అలా ఉన్న రోజే ఈ రోజున మనం రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి పదంలో ఉంటుంది. నీలాంటి రోత పత్రిక ద్వారా రాతలు రాసి ఒక రోత
వాడు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసుని పెట్టుకుని నువ్వేదో సాధిద్దాం అనుకుంటే ఏమీ కాదు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమరావతి ఇప్పటికీ దేవతల రాజధానే. దేవతల్ని ఇంతవరకు ఎవరు మనం చూసుండం. ఇప్పుడు గత 10 ఏళ్లలో నీకు దేవతలు చుక్కలు చూపించారు. ఎవరనుకుంటున్నావా? అమరావతి కోసం మహిళా రైతులు పడిన ఇబ్బందులు దేశంలో ఎక్కడా పడలేదు గత 5 ఏళ్లలో. నువ్వు వాళ్ళ క్షోభే నీ పతనానికి కారణం. అమరావతి రైతే నీ పతనానికి కారణం. అమరావతి మహిళా దేవతే నీ పతనానికి కారణం. గుర్తు పెట్టుకో. నీ బతుకు కుక్కలు చింపని ఇస్తారు. కాకపోతే అప్పుడు అడుగు. ఇంకా ఎన్ని రోజుల్లో రాజకీయాల్లో నువ్వు ఇమ్మడలేవు. నువ్వు రాజకీయాలకి సరిపోవు. వైసీపీ కాస్త వైచీపీ అయింది. నువ్వు ఇక గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.